ఆరాధనకు వెళ్ళక మునుపు బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చదువుకుందాము, తర్వాత ఆరాధనకు వెళ్ళిపోదాం. సౌండ్ పెట్టు. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 37వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 37వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. మోగవారు మాట్లాడుటను, అంగహీనులు బాగుపడుటను, కుంటివారు నడుచుటను, ఇంటివారు చూచుటను, జనసమూహము చూసి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచుడి. చాలు లేఖన భాగాన్ని భాషలోంచి దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క సన్నిధిలో మేము ఉంటున్నాం. దాసులను అభిషేకించి కొన్ని మాటలు నేర్చుకుని ప్రార్థిస్తున్నాం. తత్ఫలితముగా మేమందరం కూడా మిమ్మల్ని ఆరాధించే అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీ ఆత్మ మా మధ్యలో ఉంచండి. స్థలవంతా మీ రక్త పరీక్షణ కింద ఉంచండి. స్థలవంతా మీ ప్రజలతో నింపండి. స్థలవంతా మీ మహిమతో నింపండి. స్థలవంతా కూడా మీ ప్రభావంతో నింపండి. ఎవరి హృదయాలు తాకాలో వారి హృదయాలు తాకండి. ఎవరి శరీరం తాకాలో వారి శరీరం తాకండి. ఎవరి మనసులు తాకాలో వాళ్ళ మనసులు తాకండి. వచ్చిన ఏ ఒక్కరు కూడా ఖాళీ వెళ్ళకుండా సహాయపడుతూ దీని వారి తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపక్షి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు దేవుణ్ణి మహిమపరుచుతున్నారు అనే మాటను చూసుకుందాం. ఎవరు మహిమపరచాలి చెప్పండి? ఇశ్రాయేలు దేవుడు. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలు అంటే యాకోబు అంటే అర్థం తెలిస్తే ఇశ్రాయేలు అంటే అర్థం తెలుస్తుంది. యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేలు అంటే మార్చబడిన వారు. మార్చబడిన వారు ప్రభువుని మహిమపరుస్తారు. అర్థమైనా? మార్చబడిన వారు ప్రభువుని మహిమపరచరు. మార్చబడలేనటువంటి వారు ప్రభువుని మహిమపరచరు. ప్రభుని ఆరాధించడానికి వెళ్ళాలా, ప్రభు సన్నిధిలోకి వెళ్ళాలా, ప్రభుని స్తుతించాలా, ఆయన పాటలో నేను ఉండాలా అనే ఆశ మనకు రావాలంటే ముందు మార్చబడినటువంటి అనుభవం ఉండాలి. అది ఎందుకని ఆ మాట ఉపయోగించబడింది? లోకంలో ఎంతోమంది దేవుడు ఉన్నారు. మరి వాళ్ళందరిలో కూడా మార్చగల శక్తి ఒకే ఒక ఆయనకు ఉంది. ఆయన ఇశ్రాయేలు దేవుడు. మిగతా దేవుళ్ళు వెళ్తారు, పూజలు చేసుకుంటారు, మొక్కుబడులు చేసుకుంటారు, ఏవో జరిగిపోతూ ఉంటాయి. కానీ వాళ్ళ జీవితాలు మారినాయంటే మారవు, వాళ్ళ బ్రతుకులు మారినాయంటే మారవు. వాళ్ళు పవిత్రంగా జీవిస్తున్నాము, నీతిగా జీవిస్తున్నాము, యథార్థంగా చెప్తున్నామని చెప్పగలరంటే వాళ్ళు చెప్పలేరు. కానీ మనం చెప్పగలుగుతున్నాం. మార్పు మనలో తీసుకొచ్చిన దేవుడు కాబట్టి ఆయన మహిమపరచడానికి వస్తాం. మహిమపరచడం అంటే ఏంటి? ఆయన గొప్పతనము, ఆయన మనం చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ దేవునిని హెచ్చించి పొగుడుతూ, అయ్యా నువ్వు నాకు చేసిన కార్యాలను బట్టి నేను ఎంతో స్తుతించి ఆరాధిస్తున్నానని ప్రభువుని మనం స్తుతిస్తాం. అందుకనే ప్రియులారా, అక్కడ వాళ్ళు ఇశ్రాయేలు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఎందుకంట వారికి ఒక ఆశ్చర్యం కలిగింది. వారి జీవితంలో అక్కడ జరిగినటువంటి సందర్భాల్లో కొన్ని విషయాలు వాళ్ళు జరుగుతూ వచ్చినాయి. అందుకనే ఏ విషయాలు జరుగుతూ వచ్చినాయో అక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటిని బట్టి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. రెండవదిగా ఆయనను మహిమపరుస్తూ వచ్చినారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, నా జీవితాల్లో ప్రభు చేసిన కార్యాలను మనం ఏం చేయాలంటే ప్రజలు ఆశ్చర్యపడే రీతిగా ఉండాలి. అరే ఈ వ్యక్తి ఇంతమంది ఎంత దౌర్భాగ్యుడిగా ఉన్నాడు, ఇప్పుడు ఎట్లా మారిపోయినాడు, ఈమె ఇంత గయ్యాడిగా ఉంది, ఇంత నమ్రతగా ఎలాగొచ్చేసింది, ఇంత మోసగాడిగా ఉన్నాడే, ఇంత యథార్థవంతుడికి ఎలాగొచ్చాడు. అది ఆశ్చర్యం అంటే. మన జీవిత విధానం చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడేవారుగా ఉండాలి. అందుకనే ప్రియమైన సోదరులారా, మన యొక్క జీవితంలో మార్పు చెందిన వారు ప్రభుని ఆరాధిస్తారు. మార్పు చెందిన వారు ఆలస్యంగా వస్తారు. మార్పు చెందిన వారు ఆరాధనలో పాల్పొందరు. మార్పు చెందిన వారు ప్రభు వాళ్ళకు దూరంగా ఉంటారు. అది మార్పు చెందినటువంటి మీరు ప్రభుని స్తుతిస్తారా, ప్రభుని ఆరాధిస్తారా? మన జీవితంలో ఆయన ఏం చేసిన కార్యాలు మన గ్రంథంలో చూస్తే మరి ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అన్నిటిని వివరించలేదు, కానీ మరి 2-3 విషయాలు కొన్ని తలంపులు చూసుకుందాం. మొదటి విషయానికి వెళ్దాం రండి. అక్కడ లూకా సువార్తలో చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయంలో
మూడు విషయానికి వస్తాం ఇక్కడ. ఆయన చేసినటువంటి కార్యాలు ఎలాగా ఉంటాయో అనే విషయాల గురించి ఇక్కడ మనం లూకా సువార్త 16 అధ్యాయంలో 13 అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుకుందాం. 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమూ చక్కగా నిలబడలేకుండెను. చాలు. ఇక్కడ చూడండి, విశ్రాంతి దినాన ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నాడట. విశ్రాంతి దినము అనగా యూదులకు విశ్రాంతి దినం శనివారం వస్తుంది, క్రైస్తవులకు విశ్రాంతి దినం ఆదివారం వస్తుంది. కాబట్టి విశ్రాంతి దినాన్ని ప్రభు ఏం చేస్తున్నాడు? సమాజ మందిరంలోకి వెళ్ళి బోధిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం విశ్రాంతి దినాల్లో దేవుని యొక్క ఆలయంలోకి వచ్చాము, దేవుని యొక్క మందిరంలోకి వచ్చాము. ఇప్పుడు మనం ఏం వినడానికి వచ్చాము? ఇక్కడ ఆయన బోధ వినడానికి వచ్చాము. మొట్టమొదటిగా ఆయన బోధించింది ఎక్కడ? సమాజ మందిరములో. వాళ్ళకైతే యూదులకైతే సమాజ మందిరాలు, మనకైతే మామూలుగా ఆరాధన మందిరాలు. దానికి దీనికి తేడా అర్థం చేసుకోండి. ఇశ్రాయేలుకు యూదులకు వాళ్ళకి ఉండేది ఏంటంటే సమాజ మందిరాలు అంటారు. మనమేమో దేవుని యొక్క మందిరాలు, లేక ఆ ఫెలోషిప్ ఈ ఫెలోషిప్ అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఆయన బోధిస్తూ ఉన్నాడంట. ఎక్కడ బోధిస్తున్నాడు? ఎక్కడ బోధిస్తున్నాడు? సమాజ మందిరములో. కాబట్టి మనము దేవుని మందిరానికి మొట్టమొదటిగా ఎందుకు రావాలి అంటే ఆయన బోధన వినడానికి రావాలి. ఆయన బోధన వినడానికి వస్తే ఆయన మరి ఏమైపోతుందంటే ఆ బోధ మనలో కార్యం చేయడం మొదలు పెడుతుంది. ఆ బోధ మనలో కార్యం చేయడం మొదలుపెట్టినప్పుడు ఆ బోధ వింటే నెమ్మదిగా ఉంటుంది, ఆ బోధ వింటే ప్రశాంతంగా ఉంటుంది, ఆ బోధ వింటే లోన ఆనందంగా ఉంటుంది. ఇంకా కొంచెం చేకుంటే బాగుండే, ఇంకా కొంచెం చేకుంటే బాగుండే అనుకుంటాను. నేను చాలా సందర్భాల్లో ప్రత్యేకమైన కోరికలు ఆ దినాల్లో పిలుస్తుండేవాడు, వెళ్ళేవాడు. వెళ్ళిన తర్వాత ఆ తర్వాత వాక్యం అందించి వచ్చిన వెంటనే, అన్న ఏంటన్నా అంత 2-3 మాటలు చెప్పేవి ఏంటన్నా అని అన్నారు. ఎందుకు ఆ మాట అన్నారు అంటే వాళ్ళ ఆశ ఇంకా వినాలి, ఇంకా వినాలి. ప్రభు ఈ మాట వినుడి ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే లోన నెమ్మది వస్తున్నది, సమాధానం వస్తున్నది, సంతోషం వస్తున్నది. అప్పుడు వాళ్ళ యొక్క మనసు అంతా కూడా లోకం మీద పోదు, ఇంకా ఏం చెప్తాడో, ఇంకా ఏం చెప్తాడో అని. ఇంకొక ఆయన పెద్ద పాస్టర్ గారు నాకు ఫోన్ చేసినాడు. ఆయన యూట్యూబ్లో నా వర్తమానాలు విన్నాడంట. విన్న తర్వాత, అయ్యా మీరు ఒక మాట చెప్తూ వచ్చారు, మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వాలని చెప్తున్నారు. బైబిల్లో యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం ఇవ్వాలిగా అని ఉంది కదా అని చాలా పెద్ద పాస్టర్ గారు అక్కడ ఆయన రాజమండ్రి ఆ ప్రాంతంలో వచ్చి నాకు ఫోన్ చేసినాడు. ఆయన ఎవరు కూడా నాకు తెలియదు. విన్న తర్వాత అన్నాడు. అప్పుడు అవునండి, ఎందుకు మరి వాళ్ళు శిష్యులు అందరూ కూడా తండ్రి నామం పేరు ఇచ్చారు కదా అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, సరే మరి మీరు బైబిల్ ఉంది కదా మీ దగ్గర, మరి చూడండి అక్కడ వచ్చిన ఉందో లేదో మత్తయి సువార్తలో 20 అధ్యాయం 19 చదవమని చెప్పారు. ఆ వచనం ఎందుకులేండి అని అన్నాడు. మరి వచనం లేకపోతే నీకు ఎట్లా అర్థం అవుతుందయ్యా అని అన్నాడు. అది కాదండి, అక్కడ వాళ్ళు బాప్తిస్మం ఇచ్చాడు కదా అని అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, నువ్వు పాస్టర్ అయి ఉన్నావు, సంఘాన్ని నడిపిస్తున్నావు, వాక్యం చదవమంటే నీకు అంత భయము ఎందుకు? అప్పుడు చెప్పాను, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ దేవుడు నీతో మాట్లాడతాడు, అందుకని వాక్యం చదవమంటున్నా. అదెందుకులాంటి మళ్ళీ ఆది యందు ఎందుకు ఇప్పుడు చెప్తున్నారు మళ్ళీ అంటున్నాడు. అంటే ఏంటిది అర్థము? ఒక పాస్టర్గా అయ్యుండి కూడా వాక్యము చదివి దేవుని యొక్క స్వరం వినే అనుభవం వాళ్ళకి లేదు. అప్పుడు నేను చెప్పాను, అరే బాబు, పుస్తకాలు చదువుకొని బైబిల్ నాలెడ్జ్ సంపాదించుకొని బోధించడం కాదు, ముందు ప్రభుతో నువ్వు సంబంధం పెట్టుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నా లేదా చూసుకో. ప్రభు అనేక విధాలుగా మాట్లాడతాడు. పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, స్వప్నాల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడు, దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు. ఒక పాస్టర్ అయి ఉండి నువ్వు ఎలాగా ఇవన్నీ తెలుసుకోలేకపోయినావయ్యా అని అన్నాడు. కాబట్టి ఎందుకంటే చాలామంది ఆ వాక్యము వినే యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. రాత్రి ఒక చిన్న అమ్మాయి ప్రార్థన కోడికలో ఉంది ఇక్కడ. ఆ ప్రార్థన కోడిక అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు బంధువే అమ్మాయి వచ్చారు. వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత
చాలా చిన్న పాప, రే వచ్చావు కదా వాక్యం విన్నావా అన్నాడు. విన్నాను తాతయ్య గారు అన్నది. ఏం చెప్పాను చెప్పు అని అన్నాడు. అదేగా మీరు చెప్పారు కదా, మనం వాక్యం విని మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన పరలోకానికి పోతే పరలోకంలో దేవుడు వింటే అప్పుడు మన యొక్క కార్యం జరుగుతుందని చెప్పావు కదా తాతయ్య గారు అన్నాడు. చిన్నపిల్ల ప్రియమైన సోదరులారా, మొదటిగా దేవుని యొక్క వాక్యము పోగొట్టుకోకండి. అందుకొనికే దేవాలయంలో దేవుడు ఉంటాడు, దేవాలయంలో బోధ ఉంటుంది. ఆ బోధ నీ కొరకే. నువ్వు ఏ కష్టంలో వచ్చాడో దాని గురించి మాట్లాడతాడు, నువ్వే సందేహంలో నుంచి వచ్చాడో సందేహం గురించి మాట్లాడతాడు, నువ్వు ఎలాంటి పరిస్థితి వచ్చాడో పరిస్థితి గురించి మాట్లాడతాడు, నువ్వే దుఃఖంలో వచ్చావో దుఃఖాన్ని గురించి మాట్లాడతాడు, నువ్వు ఎలాంటి చింతలో వచ్చావో చింతాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు, నువ్వే కన్యడితో వచ్చాడో కన్యడి కొరకే మాట్లాడుతూ వస్తాడు. అందుకనే ఆయన అక్కడ నిలబడి బోధించేవాడుగా కనబడుతుంటున్నాడు. అప్పుడు జరిగే సందర్భం ఏంటంటే, ఒక స్త్రీ వచ్చింది అక్కడికి. ఆ స్త్రీ పేరు చెప్పలేదు కానీ 19 ఏళ్ళ నుండి ఒక ఆత్మ, దయ్యం అంటే ఆత్మ అని అర్థం. మన భాషలో దయ్యం అంటాము, అది ఆత్మ, దురాత్మలు అంటారు. ఈ దయ్యం పట్టిన తర్వాత ఆమె రోడ్డుకి వెళ్ళి గోల చేయటం లేదు, ఇంట్లో కేకలేయటం లేదు, ఏమి చేయటం లేదు. పాపం తనకి 2 విషయాలు జరిగినాయి. మొదటి విషయం ఏం జరిగిందంటే, ఏం జరిగిందామె బలహీనమైపోయింది. రెండేమైపోయింది, నడుము వంగిపోయింది. మూడేమైపోయిందంటే నిలబడలేకపోయింది. మరి 18 సంవత్సరాల నుంచి వస్తున్నది ఆ సమాజ మందిరానికి. 18 సంవత్సరాల నుంచి సమాజ మందిరానికి వచ్చింది. కానీ ఆమె యొక్క స్థితి ఎలాగా ఉన్నదని గమనిస్తే 3 విషయాలు కనబడుతున్నాయి. బలహీనురాలుగా కనబడుతున్నది. మనం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సహవాసంలో ఉంటున్నాం. ఎన్ని విషయాల్లో బలహీనంగా ఉన్నాం. ఎన్నో సందర్భాలు మనం బలహీనం అయిపోతూ వచ్చాము. 3 రకాలైన బలహీనతలు ఉంటాయి. మొదటిది మానసికమైన బలహీనత, రెండవది శరీర సంబంధమైన బలహీనత, మూడవది ఆత్మ సంబంధమైన బలహీనత. శరీర సంబంధమైన బలహీనత గల వాళ్ళు శరీర సంబంధమైన బలమైన కార్యాలు చేయలేరు. ఆత్మ సంబంధమైన బలహీనత కలిగిన వారు ఆత్మీయటువంటి కార్యాల్లో పాల్గొనలేరు, వాళ్ళు చేయలేరు కూడా. మానసికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎవరు చెప్పినా వినవాడు. అందుకని 3 రకాలైనటువంటి బలహీనతలు గల వాళ్ళు దేవుని యొక్క మందిరంలో ఉంటారు. ఈ దేవుని యొక్క మందిరంలో, సమాజ మందిరంలో ప్రభు బోధిస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి వారందరూ ఆయన చూస్తుంటున్నాడు. ఎవరు మానసికంగా బలహీనైపోయినారు, ఎవరు శారీరకంగా బలహీనైపోయినారు, ఎవరు ఆత్మీయంగా బలహీనైపోయినారో ఆయన గమనిస్తూ వస్తాడు. ఎప్పుడు బలహీనమైపోతారో అక్కడ జరిగేటటువంటి విషయం ఏంటంటే, ఆమె నడుము వంగిపోయిందని రాయితే బాగానే ఉండేది వాక్యం. ఏం వంగిపోయిందంట? నడుము వంగిపోయింది. కాబట్టి ప్రియమైన సోదరులారా, మరి వృద్ధులకి సామాన్యంగా నడుము నొప్పి అనేవి వస్తాయి. అవునా కదా? మా కాలంలో అయితే మా వృద్ధులు మేము చూస్తాం, నడుము నొప్పి లేదు, ఏ నొప్పి లేదు. వాళ్ళు మా నాన్నగారు 80 సంవత్సరాల్లో మేము నిద్రను రోడ్డు మీద పోతుండే నాకంటే 4 అడుగుల ముందు ఎడుతుండేవాడు. ఏ నొప్పి తెలియదు నాకు. ఆయన ఏ రోగం, నేనన్నా కొన్నిసార్లు మంచం ఎక్కారు కానీ ఆయనకి ఏ రోగం నాకు తెలియదు వేళ వరకు కూడా. ఎందుకంటే వారికి ఉన్నటువంటి స్ట్రెంత్ వేరు, వారికి ఉన్నటువంటి విధానాలు వేరు, మనకున్న విధానాలు వేరు. నడుము అనగా నడుము దట్టి కట్టుకోవాలంటే పని చేసినటువంటి వారు అని అర్థం. టవాలు కట్టుకున్నప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? టవాలు కట్టుకొని నడుముకి వారి పాదాలను తుడుస్తూ వచ్చి. కాబట్టి నడుము వంగిపోయింది అంటే దాని అర్థం ఏంటంటే, మనము అనేకమైన పరిచర్యల్లో, దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో, కొన్ని సందర్భాల్లో మన యొక్క పనుల్లో, అనేక సందర్భాలు మన ఆఫీస్ పనుల్లో, అనేక విషయాల్లో మనము బలహీనమైపోవడమే కాకుండా నడుము వంగిపోయిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుంది. రెండో విషయానికి వస్తే, నడుము వంగిపోవడం అంటే అనేకమైనటువంటి విషయాల కొరకే మనం వంగిపోతున్నాము. ఆత్మీయంగా ఆలోచన చేసుకుంటే ఒక స్నేహితుల కొరకై వంగిపోతున్నారు కొంతమంది, బంధువుల కొరకై వంగిపోతున్నారు మరికొంతమంది, చదువుల కొరకై వంగిపోతున్నారు మరికొంతమంది, ఉద్యోగాల కొరకై వంగిపోతున్నారు కొంతమంది,
లోకంలో అనేకమైనటువంటి విషయాలు ఉంటున్నాయి, ఆకర్షించే వాడి కొరకై వంగిపోతున్నారు వాళ్ళు, దాని కొరకై చక్కగా నిలబడలేనటువంటి పరిస్థితిలోకి వస్తున్నారు. ప్రభు కొరకై నిలబడలేనటువంటి పరిస్థితి. ప్రభుని ఎరగక ముందు నీకు ఈ లక్షణాలు ఉన్నాయా? ప్రభుని ఎరిగిన తర్వాత కూడా నీకు ఈ లక్షణాలు ఉన్నాయా? అప్పుడు ఎలాగ నువ్వు ఆరాధన చేయగలవు? ఒక వ్యక్తి ఆరాధన చేయాలంటే నిలబడి ఉండాలా ప్రభు కొరకై. ఉంగిపోయిన వాళ్ళు చేయలేరు, బలహీనమైన వారు చేయలేరు. ప్రభు కొరకై నేను నిలబడ్డాను, ఆయన సాక్షిగా నేను నిలబడ్డాను, ఆయన కొరకై నేను వాక్యం చెప్పేదాని కొరకే ప్రభు నన్ను నిలబెట్టాడు, ఆయన పరిచయం చేసేదాని కొరకే ప్రభు నన్ను నిలబెట్టాడు, ఆయన కార్యాలు చేసేదాని కొరకే నన్ను నిలబెట్టాడు. మనలో ఉన్న బలహీనత ఏంటంటే కొంచెం శరీరంలో బలం వస్తే చాలు ప్రభువును దూరం చేసుకుంటాం, ఆయన సన్నిధిని దూరం చేసుకుంటాం. అందుకని ఇంకా దేవుడు మనకు దూరం అయిపోతూ వస్తాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎప్పుడు నేను బలహీనుడునో అప్పుడు నేను బలవంతుడునో అంటాడు. ఇది నన్నేం చేయదు, ఈ రోగం రాని, ఈ బాధ రాని, లేక ఈ శ్రమ రాని, ఇది ఏదైనా చేయదు, ఇది నా దేవుడి కంటే గొప్పది కాదు అని నువ్వు అడుగు ముందుకు వేయగలిగితే అప్పుడు నువ్వు కార్యం చూస్తావు. కానీ దేవుడు సైతం నిన్ను వెనక నెట్టేస్తాడు. చూసారా, బైబిల్ స్టడీకి చాలామంది వచ్చేవారు, కొంతమంది వచ్చారు. కొంతమంది ప్రార్థన కోడికలో వాళ్ళు ఎవరు కనవాళ్ళ, కానీ ప్రార్థన కోడికి ఇంకా చాలామందిని, అంతకంటే ఎక్కువ మందిని పంపించాడు దేవుడు. మనం రానంత మాత్రాన దేవుడి కార్యం ఆగిపోదు. మనం బలహీనైపోతామే కానీ దేవుడి కార్యము ఎప్పుడు కూడా ఆగదు. ఆయన కొరకు మనం ఎప్పుడైతే మనం చూస్తూ వస్తామో, ఆయన వైపు మనం చూస్తూ వస్తామో, ఆయన ఎన్నడూ కూడా మనలను విడిచిపెట్టడనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలామంది ఊరికినే బలహీనైపోతారు, చిన్న చిన్న విషయాలకే బలహీనైపోతారు. అనుకొంత జరగలేదు కదా, బలహీనుడైపోయినా. నేను ఏదైతే ప్రార్థించానో అది రాలేదు కదా, బలహీనుడైపోయినా. ప్రియమైన సోదరి సోదరా, ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు బలహీనత. ఒక్క సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాలు. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వస్తుంది. ఆమె ఒక సంవత్సరం అయిన వెంటనే యేసుప్రభు వారు అక్కడికి వచ్చి చేయొచ్చు కదా ఒక అద్భుతమైన కార్యం. ఆలోచన మీరు, అయ్యో ఈ సమాజ మందిరికి వస్తుందే, మరి ఇంత బాగా వస్తుంది పాపం అని వెంటనే వచ్చేసి ఆయన ఈ రోజు 18 సంవత్సరాలు చేసినటువంటి ఆ పనిని మొదటి సంవత్సరం వచ్చే చేయొచ్చు కదా ప్రభు. చేయడు ఇప్పుడు కూడా. అదే మనకి లోకస్తులకు ఉండే తేడా. లోకస్తులు ఏమనుకుంటారంటే వాళ్ళు అనుకున్నది వెంటనే జరగాల, జరిగితే ఆయన దేవుడు, జరగకపోతే ఆయన దేవుడు కాదు. జరిగితే నా మొక్కుబడి చెల్లిస్తాను, లేకపోతే నా మొక్కుబడి చెల్లించను. జరిగితే నేను ఆ కొండకి వెళతాను, లేకపోతే నేను ఆ కొండకి వెళ్ళను. అది వాళ్ళ పని. కానీ మన ప్రభు వాక్యములు అలాగా లేదు. ప్రతి వ్యక్తిని కూడా పరీక్షిస్తూ వస్తాడు. రాత్రి కూడా చెప్తూ వచ్చారు, మోషే కొండ మీదకి ఎక్కాడు ప్రభుని దర్శించాలని. ప్రభు వచ్చాడంటేనే, ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, తలుపు కొట్టాను అనుకోండి, వెంటనే మీరు అడవడికి వచ్చి ఏం చేస్తారు? తలుపు తీసేద్దాను, రెండు అంకులు గారు అంటారా లేదా? అంటారా? కానీ మోషేని రమ్మన్న ప్రభు ఏం చేశాడు? ఆయన యెహోవా దేవుడు ఏం చేశాడు? వచ్చాడు వెంటనే, మోషే వచ్చాడు రా, నా మాట విన్నాడు, అందుకని నేను కూడా వెళ్ళాలి ఆయనకి, వెంటనే చెప్పాలని చెప్పాడా? ఇన్ని రోజుల తర్వాత వచ్చాడని చెప్పాను. రాత్రి వచ్చిన చెప్పండి, 8 రోజుల తర్వాత ఆయన ప్రత్యక్షమైనాడు. 1 వారం దినాలు మోషే యొక్క ఓపికను చూస్తున్నాడు, సహనాన్ని చూపిస్తున్నాడు. ఉంటాడా వెళ్ళిపోతాడా, ఉంటాడా వెళ్ళిపోతాడా, దిగిపోతాడా? 2 రోజులు చూసానులే, వెళ్ళిపోతాను, ఇంక ఆయన వచ్చేవాడికి లేదు. 3 రోజులు చూసానులే, ఇంక ఆయన వచ్చేవాడికి లేదు, దిగిపోదాంలే అనుకున్నాడా? ఆయన వచ్చేంత వరకు కూడా నేను ఉండాలనుకున్నాడు. పోనీ కొండ మీద ఏమన్నా నీళ్ళు ఉన్నాయా తాగడానికి? మనం అయితే వాటర్ బాటిల్ పట్టుకొని పోతూ ఉంటాం. ఏమైనా వాటర్ బాటిల్ పట్టుకొని పోయినాడా? లేదు. భోజనం ఏమైనా టిఫిన్ పెట్టుకొని పోయినాడా? అది కూడా లేదు. ఉపవాసంతో ఉన్నాడంట 40 దినాలు. ఎట్లొచ్చింది ఆ శక్తి? దేవుడు రాకపోయినా కూడా ఆ శక్తి ఆయనకి ఇచ్చాడు. 1 వారం దినాలైన తర్వాత 8వ రోజు ప్రత్యక్షమై, మోషే ఇదిగో నీకు ఒక ప్రణాళిక నేను చూస్తున్నాను అని ఒక ప్రణాళిక తనకిచ్చాడు మొత్తం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ప్రియమైన సోదరుడా, ప్రభువు మనం అనుకున్న రీతిగా మన తలంపు ప్రకారం ఎప్పుడు చేయడం, అది మీరు మర్చిపోండి.
ఆ బోధన కూడా మీరు నమ్మొద్దు ఎవరైనా అలాగా చెప్తే. మన ప్రకారము ఎప్పుడు ఆయన చేయడు. యెషయా గ్రంథంలో మాట అంటాడు, నీ తలంపులు నా తలంపుల వంటివి కానీ నా తలంపులు భూమి కంటే ఆకాశం కంటే ఉన్నతమైనటువంటి తలంపు. అంటే దాని అర్థం ఏంటి? మనకు ఒక తలంపు ఉంటుంది, ఇట్లా చేస్తాము అనుకుంటాం. అది ప్రభు ఏమంటాడు, నా తలంపు అలాంటిది కాదు అన్నాడు. అలాంటి కాదని తక్కువ స్థాయిలో పెడతానన్నాడా? లేదు. ఆకాశం కంటే ఉన్నతమైన తలంపు నాకున్న నీ విషయంలో. మనం అనుకుంటే ఏదోలో బిడ్డ పాస్ అయిపోయి ఏదో చిన్న కంపెనీలో ఒక చిన్నపాటి ఏదో 10,000 రూపాయలు ఏదో ఉద్యోగం చేస్తే మంచిదని అది మన తలంపు. దేవుడు ఒకవేళ బిడ్డను ఒక పెద్ద మేనేజర్గా ఒక డైరెక్టర్గా చేయాలని కోరుకుంటున్నాడేమో. అందుకని ప్రియమైన సోదరులారా, 18 సంవత్సరాలు బాధపడుతున్నా కూడా ప్రభు అనుమతించాడే కానీ దగ్గరకు పోలేదు. నీ సమస్య కొరకై, నా సమస్య కొరకై, మన అందరి సమస్యల కొరకై ప్రభు ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు. ఆ సమయంలో అది జరుగుతారు. నేను అనేక సందర్భాలు అనేకులు వచ్చి నన్ను అడిగినప్పుడు వాళ్ళకి ఇచ్చిన జవాబు ఇదే. ఆఖరి నా కుటుంబంలో కూడా ఇచ్చిన జవాబు ఇదే. ప్రభు ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు ప్రతి దానికి, ఆ సమయంలో జరిగి తీరుతుంది. అది విశ్వాసం యొక్క లక్షణం. అది నాకు జరగలేదని కృంగిపోకూడదు, నేను అనుకున్నది జరగలేదని అవిశ్వాసంలో కూరుకోపోకూడదని ప్రభు పరీక్షిస్తున్నాడు నన్ను. ఆ పరీక్ష కొరకు నిలబడాలనేటటువంటి ఉద్దేశం ఎప్పుడైతే మనం కలుగుతున్నదో అప్పుడు ప్రభు తగిన కాలంలోకి వస్తున్నాడు. రండి, అక్కడ మనం గమనించినట్లయితే మరొక విషయాన్ని మనం చూస్తుంటున్నాం. లూకాసు వార్తలో 13వ అధ్యాయంలో మనం చూసినటువంటి మాటను ఒకసారి మనం గమనిస్తే ఇప్పుడేమంటున్నాడో చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం, చాలు. ఇప్పుడు ఆమె ఆయన దేవునిని పడక ముందు కొన్ని కార్యాలు ఆమెలో జరుగుతూ వచ్చినాయి. ఆ ఆధారంతో మనం ప్రభుని ఎప్పుడు కూడా మనం ఆరాధించాలి. ఎప్పుడైతే మనం ప్రభుని ఆరాధించాలని ముందు ఈ కార్యాలు నాలో జరిగినాయా, ఈ కార్యాలు నాలో జరిగినాయా. అందుకని ఇక్కడ ఏమవుతున్నాడంటే మొట్టమొదటిగా యేసు ఆమెను చూసి, ఏమండి, సమాజ మందిరంలో కొన్ని వందల మంది ఉంటారు. అయితే ప్రభు దృష్టి ఎవరి మీద పోతుంది? ప్రభు దృష్టి ఎవరు చూసినట్టుంది? ఎవరు వంగిపోయినారో వాళ్ళ మీద పడుతుంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆమె ఈ రోజున శాస్త్రుల పరిస్థితులు కాదు ఇందులోకి వస్తున్నది, సాక్షాత్ యేసు ప్రభు వారు వస్తున్నారని విని ఆ సమాజ మందిరానికి వచ్చింది. కాబట్టి ప్రభు కొరకై వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ప్రభు కొరకై వస్తారో ప్రభు వారి కొరకై వెళతారు. అర్థమవుతాం చెప్పే మాటలు చాలా సామాన్యమైనటువంటి మాటలు ఇవన్నీ. ఏ ప్రకటన మర్మాలేం చెప్పడం వల్ల ప్రభు కొరకై నీ వస్తే ప్రభు నీ కొరకై వస్తాడు. ప్రభు కొరకై నువ్వు ఎంత తొందరగా వస్తే ప్రభు నీ కొరకు ఎంత తొందరగా వస్తాడు. ప్రభు నువ్వు ఎంతగా ప్రేమిస్తే ప్రభు అంతగా నిన్ను ప్రేమిస్తాడు. ప్రభు నువ్వు ఎంతగా ఘనపరిస్తే ప్రభు నిన్ను అంతగా ఘనపరుస్తాడు. ఈ లోతైనటువంటి సత్యాలు నేర్చుకోనండి. ఇదేదో నేనేదో మీకు ఉపన్యాసం చెప్పడం కాదు, ఇది నా అనుభవాల్లో అనుభవించాను కాబట్టి చెప్పగలుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రతి సందర్భంలో ప్రభు మీద ఆధారపడటం నేర్చుకుంటూ వచ్చాను నేటి వరకు కూడా. చూసారా, రాత్రి నేను ఇక్కడ ప్రార్థన మీటింగ్ జరిగించేసి వారి కొరకు ప్రత్యేకంగా భారంగా ప్రార్థన చేస్తూ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ తర్వాత నేను వెళుతూ ఉన్నప్పుడు ఆయన నాకు ఆ యొక్క యవనస్తులు నా దగ్గరికి వచ్చేసి, అంకుల్ గారు, నేను చాలా సమస్యలో ఉన్నాను, దయచేసి నా కొరకు కొంత ప్రార్థిస్తారా మీరు అని అన్నాడు. నేను ఆశ్చర్యపోయినాను. అయ్యా, నేను నిన్ను కలుసుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ దేవుడే నిన్ను ఈ సమయంలో నా దగ్గర పంపించాడు. నేను దేని కొరకైతే ప్రార్థన చేశానో మీరే నా దగ్గరికి వచ్చారు. నేను మీ దగ్గర రావాలనుకున్నాను, మీరు నా దగ్గరికి వచ్చారు. చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పేసి ఇక్కడ చేసిన పరిచర్య కాకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి దాదాపుగా 20 నిమిషాలు నిలబడి తనకు ఆ వాక్యం అంతా చెప్పి తనను ఆదరించి దాన్ని పిలిచి పంపించేసేస్తాడు. ఎప్పుడైతే
మనం ప్రభు కొరకే నిలబడగలుగుతాము, ప్రభు మన కొరకే నిలబడగలుగుతాము. చూడండి ప్రియులారా, ఎంత ఆశ్చర్యకరమైన విషయమో. ఆమె వచ్చినప్పుడు ఎంతోమంది ఉన్నారు అక్కడ, ఆయన దృష్టి ఆమె మీదకి పోయింది. ఇక్కడ ఉన్నవారు ఎవరి మీద ఆయన దృష్టి పోతుందో నాకు తెలియదు. నిజంగా ఆయన ప్రేమించి ఆయన కొరకు నువ్వు వస్తే ఆయన దృష్టి నీ మీదే ఉంటుంది. ఒక నామకార్థమైన క్రైస్తవుడిగా వస్తే ఆయన దృష్టి నీ మీద పడదు. ఒక ఆచారంగా వచ్చి ఉంటే నీ యొక్క ఆ దృష్టి నీ పడదు. ఎవరి కొరకు భయపడి నువ్వు ఇక్కడికి వస్తే ఆయన దృష్టి నీ మీద పడదు. నేను వెళ్ళకపోతే ఎవరైనా అనుకుంటారని ఇక్కడికి వస్తే ఆయన దృష్టి నీ మీద పడదు. నీ మీద పడాలంటే ఆయన కొరకై నేను వెళుతున్నాను, ఆయన కొరకై నేను వెళుతున్నాను అని ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క విధానంలోకి వస్తావో అప్పుడు ఆయన దృష్టి నీ మీద పడుతుంది. కానీ మనం ఆరాధించడానికి మొదటి కారణము ప్రభు దృష్టి నీ మీద పడింది, నా మీద పడింది. అందుకనే ప్రియమైన సోదరీశ్వరుడా, ఈనాడు దేవుని యొక్క ఇంటిలో మనం ఉండగలిగినాం, దేవుని సన్నిధిలో మనం ఉండగలిగినాం. రెండవది మనం గమనిస్తే అక్కడ ఇంకో మాట ఏమంటుంటే, ఆమెను చూసి రమ్మని పిలిచి. ఏమండి, ఎంత అద్భుతమైన విషయం. అందగాళ్ళు కూర్చొని ఉంటారు అక్కడ, బలవంతులు కూర్చొని ఉంటారు, గొప్ప గొప్పవారు అక్కడ పెద్ద పెద్ద పీఠాలు వేసుకొని కూర్చుంటారు. యూదా సమాజ మందిరాలు అంటే సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు, గొప్ప గొప్ప ఆఫీసర్లు కూర్చుంటారు, శతాధిపతులు కూర్చుంటారు, అక్కడ రకరకాల వాళ్ళు ఉంటారు. అందులో వంగిపోయినటువంటి ఒక స్త్రీ, బలహీనమైనటువంటి ఒక స్త్రీ, ఎన్నిక లేనటువంటి ఒక స్త్రీ విషయంలో ప్రభు పేరు పెట్టి పిలుస్తున్నాడు, అమ్మా రా రా. ప్రభు ఎంత ప్రేమ గలవాడో చూడండి. ప్రభు నువ్వు పిలవకపోతే నేను వచ్చేవాడినేనా ఇక్కడికి, నువ్వు పిలవకపోతే నేను వచ్చేదాన్నేనా ఇక్కడికి, నీ దృష్టి నా మీద పడింది నాయన, అందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నన్ను పేరు పెట్టి పిలిచినా ప్రభువా, అందుకొరకే నేను ఇక్కడికి వచ్చాను ప్రభువా. అక్కడ ఎంతోమంది చూస్తూ ఉన్నారు ఈ యొక్క సన్నివేశం. అయినప్పుడు కూడా ప్రభు వారందరి విషయంలో కాకుండా ఆమె విషయంలో ఒక మంచి తలంపు కలిగినాడు, పిలుస్తున్నాడు, దగ్గరికి పిలిచినాడు. పిలిచి ఆయన ఏమంటున్నాడంటే ఆమెను చూస్తే రమ్మని పిలిచి అమ్మా అమ్మా. ఈ మాట చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ పరిచయం చేసేటప్పుడు ఆయన 30 ఏళ్ళు, యేసు ప్రభు వారు ఆయన పరిచయం చేసేటప్పుడు ఎంత ఆయన వయసు? 30 ఏళ్ళు. అంటే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క సహోదరి వయసు 40, 50, 60 అట్లా ఉండొచ్చు కదా మీ వయసులో. అంటే ఒక తల్లుల్లాగా భావించేవాడు ప్రభువారు, ఒక తల్లిగా చూసుకునేవారు. చూసారా సహోదరులు, ఇక్కడ ఉన్నటువంటి వారు అర్థం చేసుకోండి. ఆయన భాష విధానము, ఆయన పిలిచిన విధానము, ఒక తల్లిగా నేను చూసుకుంటున్నాను. సమాజ మందిలో ఎంతోమంది ఉండవచ్చు, కానీ నీవు మాత్రం ఒక తల్లి లాంటిదాను. నాకు రా నా దగ్గరికి, నేను ఇంకొక కుమారుడిని, నేను ఇంక దేవుడిని కాదు, నువ్వు తల్లిగా నా దగ్గరికి రా, కుమారుడిగా నా బాధ్యత నేను నెరవేరుస్తాను అమ్మా అని పిలుస్తున్నాడు. ప్రభు ప్రేమ కాదా? ప్రభుని ఆరాధించేటప్పుడు ఏ రోజున ప్రభు నేను పిలిచినాడో, ఏ విధానంలో నేను పిలిచినాడో, ఎక్కడ, ఏ ఊరిలో, ఏ గ్రామము, ఏ సేవకుని ద్వారా, ఏ వాక్యం ద్వారా, ఏ పరిస్థితి ద్వారా ప్రభు నేను పిలిచినాడో అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతించి ఆరాధించు. ప్రభు ఆనాడే నువ్వు నన్ను పిలవకపోతే నేను ఈనాడు ఇక్కడ ఉండేదాన్ని కాదు, ఆనాడే నువ్వు నన్ను కానీ చూడకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. నీ చూపు నా మీద పడింది, నీ పలుకు నా మీద పడింది. అంత మాత్రమే కాదు, మూడో విషయాన్ని మనం చూసినట్లయితే ఆమె మీద చేతులు ఉంచగానే అనే మాట కనబడుతుంది. ప్రభు చేతులు ఎక్కడికి వెళ్తున్నాయని చెప్పండి, ఎవరి మీదకి వెళ్తున్నాయో చెప్పండి? చేతులు వంగిపోయిన ఆమె మీదకి వెళ్ళిపోతున్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు చేయి చాసేవాడు, కానీ ప్రభు మనం గుప్పిలి ఆయన అలాగా ముడుచుకునేవాడు కాదు. గత రాత్రి కూడా చెప్తూ వచ్చాను, యెహోషువా ఇదిగో రాజులను నీ చేతికి అప్పగిస్తున్నాను, అధికారులను నీ చేతికి అప్పగిస్తుంటున్నాను. అంటే దాని అర్థం ఏంటి? రాజులు ఎవరి చేతిలో ఉన్నట్టు? ఆయన చేతిలో ఉన్నారు. అధికారులు ఎవరి చేతిలో ఉన్నారు? ఆయన చేతిలో ఉన్నారు. మనమేమంటాము? ఆ ఎమ్మెల్యే గారు తగ్గిపోతే ఆ పని అవుతుంది, ఈ ఇన్స్పెక్టర్ గారు తగ్గిపోతే ఈ పని అవుతుంది, ఈ ఎంపీ గారు తగ్గిపోతే ఈ పని అవుతుంది. ఎన్నిసార్లు మనం లోకంగా ఆలోచన చేస్తున్నాం. నేను చెప్తున్నాను, ఆ జీవిత కాలం అంతట్లో కూడా ఎవరి పాదాల మీద పడలేదు, ఎవరిని నేను అర్థించలేదు. ఒక చదువుకున్న దినాల్లో కానీ, ఒక ఉద్యోగం చేసే దినాల్లో కూడా దేవుని వాక్యం కొరకు నిలబడి ప్రతి సందర్భంలో వాళ్ళకి భయపడకుండా వాక్యం చెప్పాను.
ఉంటే ఉంచండి, నన్ను ఉద్యోగంలో తీసేస్తే తీసేయండి అని కూడా చెప్పేశారు. ఆశ్చర్యపోతూ వచ్చారు సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభువుని నమ్మినప్పుడు అంత ధైర్యం మనకు వస్తుంది. అందుకని ప్రియులారా ఇక్కడ ఏముందంటే ఆయన చెయ్యి ఎప్పుడైతే మరి ఆమె మీద పడుతుందో ఆమెలోకి ఏమొస్తుంది చెప్పండి? పునరుత్థాన శక్తి వస్తుంది. అది ఆమెకి పునరుత్థాన శక్తి అంటే ఏ శక్తిని కోల్పోయినదో, ఏ శక్తిని తను కోల్పోయినదో ఇప్పుడు ఆ శక్తి ఆమె పొందుకోవడానికి కారణం ఏంటంటే ప్రభు యొక్క ఆత్మ, ప్రభు యొక్క చేయి అందులో పడినప్పుడు ఆమెలో ఉన్న దయ్యము, ఆయనను బలహీనపరిచే ఆత్మ దూరం అయిపోతూ వచ్చేసింది. అందుకని ఇప్పుడు ఆమె ఎప్పుడైతే ప్రభు యొక్క చేయబడిందో అలాగే ఉందా, లేచి నిలబడిందా? లేచి చక్కగా నిలబడింది. ఇప్పుడు అందరూ చూస్తూ ఉన్నారు, పరిస్థితి అంతను కూడా గమనిస్తున్నారు, పరిస్థితి అంతను కూడా. ప్రియమైన సోదరి సోదరులారా, మన మీద ప్రభు యొక్క చేయబడినప్పుడు మనం కూడా లేస్తాము ప్రభు కొరకు. ప్రభా నీ చేయి నా మీద పడింది కాబట్టి నేను లేవగలిగినాను ఈ రోజున. నీ చేయిగా నా మీద పడకపోతే నేను లేచేవాడినే కాదు. నేను అనుకున్నాను ఇక నేను ఎప్పుడు పోయినా కూడా, అప్పుడు మేము నర్సింగ్ స్కూల్లో మనము మీటింగ్లు పెట్టేటప్పుడు ఒక ఆయన 2 చక్రాలు బండి వేసుకొని ఎప్పుడు కూడా వస్తుండేవాడు. గుర్తుందో లేదో, చూసినాడు కొంతమంది ఉన్నారు మీరు. 2 చక్రాలు బండి వేసుకొని వచ్చినప్పుడు ఆ కింద పెట్టినప్పుడు యవనస్తులు పిలిపించి బండిని పైకి పెట్టించేవాడిని. నేనే ఆయన కొన్నిసార్లు పట్టుకొని పైకి ఎక్కించేవాడిని, ఆ మెట్ల మీద ఎక్కించేవాడిని. నేను అది అనుకున్నాను, ఇక నుంచి నా పరిస్థితి కూడా అంతేరా, ఆ బండి ఎక్కాల్సిందని ఆ బండిని కూడా కొనుక్కున్నాను. నా విశ్వాసం ఎలా ఉందో. ప్రభు అన్నాడు బండిని తీసి అవతల పడే అన్నాడు. దాన్ని అసలు ముట్టుకోవాలా. ప్రియులారా, దేవుడు చేసే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకని ఇప్పుడు ఆమె లేచిన తర్వాత ఇప్పుడు ఆమె చేసినటువంటి పని ఏంటో చూద్దామనండి. ఏముందో చూద్దాం. అందరు కలిసి ఆ వాక్యం చదువుకుందాము. చాలా మంచి వాక్యము. ఆమె మీద చేతులు ఉంచగానే 13వ వచనం అందరు కలిసి చదువుకుందాం. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచను. అది ఇప్పుడు దేవుని మనం మహిమపరచాలి అన్నప్పుడు ప్రభు కొరకే నిలబడ్డామా వారం అంతా, యథార్థంగా మనం జీవించామా వారం అంతా, ప్రభు కొరకే సాక్షులుగా ఉన్నామా వారం అంతా, ఆయన రొట్టెలో పాలు పొందమనుపు అపోస్తుల యొక్క బోధలో మనం ఉంటూ ఉన్నామా, ఆ బైబిల్ స్టడీలో మనం ఉన్నామా, ప్రార్థన కూడికలో మనం ఉన్నామా, ప్రభు కొరకే నిలబడగలుగుతున్నామా, బలహీనులై వెళ్ళిపోతుంటున్నామా? చాలామంది ఎంత బలహీనులు అంటే చెప్పలేనంత బలహీనులు. ఎందుకంటే వారికి ఆ శక్తి చాలటం లేదు. దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని వాక్యం విన్నంత శక్తి వారికి ఉండడం లేదు. అందుకని ఈ రోజున ప్రభువా, నేను నీ యొక్క సన్నిధికి రావడానికి గల కారణం అంటే నా మీద నీ దృష్టి ఉంచినావు, నన్ను పిలిచావు, నీ శక్తిని నాలోకి పంపించావు, నాలో ఉన్న దురాత్మని వెళ్ళగొట్టావు. ఈ రోజున నేను స్తుతిస్తున్నాను ప్రభు అని మనం అనుభవంతోటి ప్రభును స్తుతించి ఆరాధించవలసిన వారిగా ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈ మాట ఉన్నటువంటి మనము ఆయన మనకు చేసినటువంటి కార్యాలు మనం మర్చిపోకుండా ఆయనను అనేకులు మన అందులో స్తుతించడానికి కలిగిన కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు అక్కడ చూసినటువంటి వారు కూడా ప్రభుని మహిమపరచడం మొదలుపెట్టి వచ్చాడు. మన యొక్క జీవితంలో గతంలో ఎన్నో విషయాల్లో లొంగిపోయి ఉన్నాము, ఎన్నో విషయాల్లో వంగిపోయి ఉన్నాము, ఎన్నో విషయాల్లో నిలబడలేకపోయినాము. అయితే నేడు ప్రభువును కృపను బట్టి ఆయన కొరకై నిలబడగలుగుతున్నాము, ఆయన కార్యాలు చేయగలుగుతున్నాము. మనలో ఉన్నటువంటి యొక్క దుఃఖం అంతా కూడా తొలగిపోయింది, ఆమెలో ఉన్న వేదన తొలగిపోయింది. వంగిపోయి ప్రతిరోజు ఎంతగా బాధపడుతుండేదో, వంగిపోయి ప్రతిరోజు ఎంతగా దిగులు పడి ఉండేదో, వంగిపోయి ఎంతగా చింతపడి కన్నీరు కారుస్తూ ఉండేదో అదంతా కూడా తొలగించేశాడు ప్రభు ఒక్క నిమిషంలో. అదంతా తొలగించి వేశాడు ఆయన పునరుత్థాన శక్తి. అందుకని యేసు ప్రభువారు దేవుడు అని అన్నాడు. యేసు ప్రభువారు దేవుడు ఎందుకన్నాడంటే ఆయన చేయి హస్తంలోనే ఉంది శక్తి అంతా కూడా, ఆయన నోటి మాటలో ఉంది శక్తి అంతా కూడా. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఎవరైతే ఈ వాక్య యొక్క అనుభవం మనలో ఉన్నదో వారు ప్రభుని ఆరాధించుకుందాం. ప్రభువా, నేను ఒకప్పుడు సమాజ మందిరానికి దూరంగా ఉన్న వ్యక్తిని, ఒకవేళ సమాజ మందిరంలో ఉన్నా కూడా వంగిపోయినటువంటి వ్యక్తిని, లోకానికి వంగిపోయినాను,
శరీర ఆశలకు వంగిపోయినాను, నేత్రాశకు వంగిపోయినాను, జీవపు డంబానికి వంగిపోయినాను. ఈ లోకంలో అనేకమైన పరిస్థితుల మీద వంగిపోయినటువంటి వ్యక్తిని. అయితే ప్రభా నన్ను నిలబెట్టినావయ్యా, నా మీద దృష్టి ఉంచినావు, నన్ను పిలిచినావు పేరు పెట్టి, నన్ను తాకే ప్రభా. అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది ప్రభా అని హృదయపూర్వక మన ప్రభువుని స్తుతించి ఆరాధిస్తాం. అందుకని మేము పాడిన పాట కూడా అండి, శాంతి సంతోష సమాధానములు సాదాయిస్తుల్లో దొరుకు చేరు కోరువారికి అనుగ్రహింపబడు చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడు. కాబట్టి ఎవరికి ఇవ్వబోతున్నాడు? చేరే వాళ్ళకి, కోరే వాళ్ళకి ఏమిపోతున్నాడు ఆయన? శాంతి, సంతోషము, సమాధానం. రండి ఆరాధనకు వెళదాము. అందరి మోకాళ్ళ మీదకి రండి, కళ్ళు మూసుకోనండి. అటువైపు ఇటువైపు ఎవరు చూడొద్దు. మరి తప్పనిసరి అయితేనే బయటకు వెళ్ళాలి. అందరూ కూడా ప్రభా నా దగ్గరికి కూడా రా నాయన, నేను ఫలానా స్థితిని బట్టి బలహీనుడనైపోయినాను, ఫలానా స్థితి బట్టి బలహీనురాలనైపోయినాను, లేవలేకుంటున్నాను, నడుము వంగిపోయింది ప్రభువా, నన్ను లేవనెత్తని అడుగుతూరా. ఎవరైతే లేవనెత్తబడ్డారో, వంగిపోయినటువంటి జీవితం నుంచి పైకి లేవనెత్తబడ్డారో, ప్రభు కొరకై జీవిస్తూ ఉంటున్నారో వారు ప్రభుని స్తుతించి మహిమపరచవలసిందిగా మనం చేస్తుంటున్నాం. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచరు మరి ఆరాధన చేసిన తర్వాత వెళ్ళిపోతారు. ఆ తర్వాత చిన్నబిడ్డలు కిందకి వెళ్ళిపోండి. మరి సండే స్కూల్ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మనము ఒక సహోదరి, ఇద్దరు సహోదరుల లెక్కన ఆరాధనలో ప్రవేశిస్తాం. ఆరాధన ప్రారంభించు. నమ్మకమైన